తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది సాధారణ 12 నెలలకు బదులుగా 13 నెలలు రావడం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషం. మే 17 నుండి అత్యంత పవిత్రమైన అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. సాధారణంగా అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనాలు, అన్నప్రాసనలు వంటి శుభకార్యాలు పూర్తిగా నిషిద్ధం. కానీ ఈ మాసానికి ఆ శ్రీ మహావిష్ణువే అధిపతి కావడం వల్ల దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ 30 రోజుల పాటు చేసే విష్ణు ఆరాధన, జపతపాలు, దాన ధర్మాలకు సాధారణ రోజుల కంటే 1000 రెట్లు అధిక పుణ్యఫలం లభిస్తుందని, వారి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలకు కొరత ఉండదని స్వయంగా స్వామివారే వరమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో లగ్న పత్రికలు కుదరకపోయినా సీమంతాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు నిశ్చింతగా చేసుకోవచ్చు. ఈ అధిక జ్యేష్ఠంలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు, మే 27న వచ్చే అరుదైన పద్మిని ఏకాదశి, అలాగే జూన్ 2 నుండి ప్రారంభమయ్యే యమునా నది ఆది పుష్కరాలు భక్తులకు లభించిన గొప్ప ఆధ్యాత్మిక అవకాశాలు. జూన్ 13న శని త్రయోదశి, జూన్ 15న వచ్చే సోమవతి అమావాస్యతో ఈ మాసం ముగుస్తుంది. ఈ పవిత్ర రోజుల్లో ఉదయాన్నే లేచి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు సైతం తొలగిపోతాయి. నియమబద్ధమైన భక్తితో ఈ పురుషోత్తమ మాసంలో పుణ్యతిథులను ఆచరిస్తూ సకల సౌభాగ్యాలను ప్రసాదించే ఆ హరిని స్మరిద్దాం.